అనగనగా ఒకప్పుడు దేవలోకంలో ధర్మం క్షీణించి భూమి మీద అన్యాయం పెరిగిపోయింది. ప్రజలు భయంతో జీవిస్తూ దేవతలను ప్రార్థించసాగారు. భూమిపై సంక్రాసురుడు అనే భయంకర రాక్షసుడు రాజ్యమేలుతూ మంచి పనులు చేసేవారిని హింసిస్తూ లోకాన్ని అంధకారంలోకి నెట్టేశాడు. సంక్రాసుడు అఘాయిత్యాలతో బాధపడిన ప్రజలు గంగానది తీరంలో దేవతలను పిలుస్తూ రక్షణ సహాయం కోసం విలపించారు. భూమి మీద ప్రజల దుఃఖాన్ని చూసిన దేవతలు బ్రహ్మదేవుని సభలో సమావేశమై ఈ అన్యాయానికి ముగింపు అవసరమని నిర్ణయించారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఈ పాపాన్ని అంతం చేయగల శక్తి శ్రీ మహావిష్ణువుకే ఉందని దేవతలకు స్పష్టంగా తెలియజేశాడు. దేవతల ప్రార్థనలకు స్పందించిన శ్రీ మహావిష్ణువు భూమిపై అవతరించి ధర్మాన్ని పునఃస్థాపిస్తానని హామీ ఇచ్చాడు. అదే సమయంలో సూర్యుడు మకర రాశిలో ప్రవేశించి ఈ పవిత్ర సంక్రమణను సంక్రాంతిగా దేవతలు గుర్తించి ఆశీర్వదించారు. ఆ పవిత్ర రోజున శుభక్షణంలో శ్రీ మహావిష్ణువు దివ్యకాంతులతో భూమిపై అవతరించగా లోకమంతా వెలుగులతో నిండిపోయింది. విష్ణువు అవతారాన్ని చూసిన ప్రజల హృదయాల్లో భయం తొలగి ఆశ మరియు ధైర్యం మళ్లీ చిగురించాయి. విష్ణువు వచ్చిన విషయం తెలుసుకున్న సంక్రాసురుడు అహంకారంతో యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఆకాశం కంపించేలా దేవతలు మరియు రాక్షసులు ఎదురెదురుగా నిలబడి భయంకర యుద్ధానికి రంగం సిద్ధమయ్యింది. శ్రీ మహావిష్ణువు తన సుదర్శన చక్రాన్ని ఎత్తి ధర్మరక్షణ కోసం ప్రతిజ్ఞ చేసి యుద్ధంలోకి అడుగుపెట్టాడు. భయంకరమైన పోరాటంలో విష్ణువు తన శక్తి ధైర్యంతో రాక్షసుడి అహంకారాన్ని క్రమంగా కూల్చాడు. చివరకు శ్రీ మహావిష్ణువు సంక్రాసుడిని సంహరించి భూమిని అంధకారం నుంచి విముక్తి చేశాడు. రాక్షసుడి పతనంతో భూమిపై మళ్లీ శాంతి, సంతోషం మరియు భద్రత నెలకొన్నాయి. లోకమంతా వెలుగులతో నిండిపోయింది. దేవతలు పుష్పవర్షం కురిపిస్తూ శ్రీ మహావిష్ణువును స్తుతించి ఆనందోత్సవాలు జరిపారు. సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశించడం ద్వారా ప్రకృతిలో కొత్త మార్పులు మొదలయ్యి సంకేతంతో ఈ రోజు నిలిచింది. ఈ పవిత్ర మార్పునే సంక్రమణం అంటారు. అందుకే ఈ రోజున ఈ పండుగకు సంక్రాంతి అని పిలుస్తారు. ప్రజలు ఈ రోజున పంటలకు కృతజ్ఞతలు తెలుపుతూ కొత్త బట్టలు ధరించి ఆనందంగా పండగ చేసుకుంటారు. ఇళ్ల ముందు ముగ్గులు వేసి గంగిరెద్దులను అలంకరించి గ్రామాలంతా పండగ వాతావరణంతో నిండిపోయాయి. పిల్లలు గాలిపటాలు స్వేచ్ఛగా ఎగరేస్తూ ఆకాశంలో రంగులు నింపి సంతోషంగా ఆటలాడారు. సంక్రాంతి పండుగ ధర్మం, విజయం మరియు కొత్త ఆరంభాల ప్రతీకగా నిలుస్తుంది. పెద్దలు చిన్నలకు ఈ కథ చెప్పి మంచి మార్గంలో నడవాలని బోధించారు. ధర్మం ఎప్పుడూ గెలుస్తుందనే నమ్మకాన్ని ఈ సంక్రాంతి కథ మనకు గుర్తు చేస్తుంది. అందుకే సంక్రాంతి పండుగ మార్పు, ఆశ, శాంతి మరియు ధర్మ విజయం అనే సందేశంతో ప్రతి ఏడాది మన జీవితాల్లో వెలుగులు నింపుతుంది. ఈ కథలోని నీతి ధర్మం ఎప్పుడూ అంధకారంపై గెలుస్తుంది, మార్పు కొత్త ఆశను ఇస్తుంది, మంచి నడవడికతో జీవిస్తే శాంతి లభిస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.